జయితు జయితు దేవో దేవకీ నందనోయం జయితు జయితు కృష్ణో వృష్ణివంశప్రదీప జయితు జయితు మేఘశ్యామలకోమలాంగో జయితు జయితు పృథ్వీ భారనాశో ముకుంద. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. కొంతసేపు ఆపడానికి అవదా? హరి ఓం. నిన్నటి రోజున మీతో నేను మనవి చేసి ఉన్నాను, శ్రీకృష్ణ పరమాత్మ బహుదూర దృష్టితో నేను ఆయుధం పట్టను, యుద్ధం చెయ్యను, కాబట్టి నన్ను ఏ పక్షంలో యుద్ధం చెయ్యమంటే ఆ పక్షంలో యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పినప్పుడు అర్జునుడు కృష్ణ పరమాత్మని తన పక్షం వైపు ఉండమని కోరుకున్నాడని, తనకి సారథ్యం వహించమని ప్రార్థన చేశాడని మీకు విన్నవించడం జరిగింది. కృష్ణ పరమాత్మ యుద్ధం చెయ్యకపోవడానికి కారణం కూడా ఆయన దగ్గర ఉన్నటువంటి ఆయుధ సంపత్తికి తగినటువంటి రీతిలో తాను శత్రు సంహారం చెయ్యడానికి అక్కడ అవకాశం లేదు. ఎందుకని అంటే భీష్ముణ్ణి చంపుతాను అని ప్రతిజ్ఞ చేసి శిఖండి కూర్చుని ఉన్నాడు, ద్రోణుణ్ణి చంపుతాను అని ప్రతిజ్ఞ చేసి దృష్టద్యుమ్నుడు ఉన్నాడు, ఏదో కర్ణుణ్ణి చంపుతాను అని అర్జునుడు ఉన్నాడు, దుర్యోధన దుశ్శాసనుల్ని చంపుతాను అని భీముడు కూర్చునున్నాడు, శకునిని చంపుతాను అని చెప్పి సహదేవుడు ఉన్నాడు. ఇక వీళ్ళందరూ అలా ప్రతిజ్ఞలు చేసి ఉండగా తాను ఆయుధములు పట్టి యుద్ధము చేసి మాత్రం ఏ మహావీరుణ్ణి సంహారం చేయాలి? అందుకే యుద్ధం చెయ్యడం కన్నా యుద్ధం చెయ్యకుండా వెనక నుండి ఉత్సాహపరచడంలోనే ఎక్కువ ప్రయోజనాన్ని సాధించవచ్చనేటటువంటి వ్యూహాత్మకమైన ధోరణిలో తత్కారణము చేత బలరాముడు కూడా యుద్ధానికి రాకుండా నిగ్రహించడం తేలిక అనేటటువంటి ఉద్దేశ్యంతో కృష్ణ పరమాత్మ యుద్ధం చేయడానికి అంగీకరించలేదు. కానీ అర్జునుడికి సారథ్యం చెయ్యడానికి అంగీకరించాడు. ఇది జరిగిపోయిన తర్వాత సంజయ రాయబారం మొదలైనటువంటి కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఇక పాండవ పక్షాన ఎవరైనా ఒక సమర్థుడైనటువంటి దూత వెళ్ళి ఆ ధృతరాష్ట్రాదులతో మాట్లాడవలసి ఉంది. ఎందుచేత అంటే ధర్మరాజు గారి మనసు సంధి వైపుకు మొగ్గుతోంది. సంధి జరిగితే బంధునాశనం ఉండదు. సంధి జరిగితే పొడమియందు అనేక మంది వీరులు పడిపోవలసినటువంటి అవసరం ఉండదు. రక్తపాతం లేకుండా రాజ్య విభాగం చేసుకుంటే బాగుంటుంది అన్న ఉద్దేశ్యంతో దాన్ని స్పష్టంగా చెప్పగలిగినటువంటి వాడు సమర్థుడు, ఉభయపక్షముల వైపు అన్ని విషయములు తెలిసి ఉన్నవాడు, ఎవరు పూజనీయుడో, ఎవరి మాట పక్కన పెట్టడం అంత తేలిక కాదో అటువంటి వ్యక్తిని పంపితే బాగుంటుంది. అన్నిటినీ మించి తమ కార్యాన్ని నిర్వహించడంలో ఒక ప్రేమ కలిగినటువంటి వాడై ఉండాలి. అటువంటి సమర్థుడెవరు అని ఆలోచించాడు. కృష్ణ పరమాత్మ కన్నా అటువంటి వ్యక్తిత్వం ఉన్నవాడు, అటువంటి సమర్థత కలిగిన వాడు ఎక్కడ దొరుకుతాడు ధర్మరాజు గారికి? అందుకే తన సామంతుల్ని, బంధు పురోహితుల్ని అందరినీ సమావేశపరచి ఒక మాట చెప్పాడు. ఇక రాయబారానికి ఎవరినైనా పంపించవలసినటువంటి సమయం ఆసన్నమైంది. ఇప్పుడు కృష్ణ పరమాత్మ వినా నాకు వేరొకరు కనపట్టం లేదు. అందుకే మనందరం వెళ్ళి మన పనుపున ఈ కార్యక్రమాన్ని నిర్వహించి పెట్టమని మనం కృష్ణుణ్ణి ప్రార్థన చేద్దాం అని తనతో పాటుగా తన తమ్ముళ్ళైనటువంటి భీమార్జున నకుల సహదేవుల్ని, ద్రౌపదీదేవిని తీసుకుని కృష్ణుడు ఉన్నటువంటి మందిరానికి వెళ్ళాడు. కృష్ణ పరమాత్మ మధ్యలో ఉచితాసనం మీద కూర్చున్నాడు. ఒకవైపు పాండవులు కూర్చున్నారు, ఒకవైపు ద్రౌపదీదేవి కూర్చుంది. కూర్చున్న తర్వాత ముందు తమ కార్యాన్ని నిర్వహించి పెట్టమని అడగవలసి ఉంటుంది కదా కృష్ణ పరమాత్మని. ధర్మరాజు గారు మాట్లాడడం మొదలుపెట్టాడు. ఆపద గడవం బెట్టగా ఓపి శుభంబైన దాని నొడగూర్పను మాకీ పుట్టువునకు పాండుక్ష్మాపాలుండు నిన్ను చూపి చనియ మహాత్మా.
ఎంత అద్భుతంగా ప్రారంభం చేశాడంటే, వాళ్ళకి కృష్ణ పరమాత్మ వినా వేరొక దిక్కు లేదని, అది దైన్యము కాదు, ఆ కృష్ణ పరమాత్మకి వాళ్ళ యందున్నటువంటి ప్రేమ చేత ఆ స్థానమునకు ఎదిగాడు. ఎందువలన అంటే, కృష్ణ మాకు చిన్నతనంలోనే తండ్రి గారు వెళ్ళిపోయారు అంటే చనిపోయారు. పాండురాజు ఈ పాండవులు చాలా చిన్న పిల్లలుగా ఉండగా మరణించాడు. నిజానికి మాకు తండ్రి ప్రేమ అంటే అంత బాగా తెలియదు. మమ్మల్ని చాలా కష్టాలు పడి పెంచి పెద్ద చేసింది ఎవరు అంటే మా తల్లి కుంతీదేవి. కానీ నేను అనుకుంటూ ఉంటాను, కృష్ణ, తండ్రి లేని బిడ్డ సమాజంలో వృద్ధిలోకి రావడం అంత తేలికైన విషయం కాదు. తండ్రి కలిగిన పెన్నిధానమేలా అని లోకంలో ఒక మాట. తండ్రి ఉన్నాడనుకోండి, ఆయన పరమేశ్వరుడితో సమానం. నమశంకరాయ చ మయస్కరాయ చ నమ శివాయ చ శివతరాయ చ అంటుంది యజుర్వేదం. ఎప్పటికప్పుడు దగ్గరుండి భయం చెప్తాడు, భక్తి నేర్పుతాడు, కొడుకుని దిద్దుకుంటాడు. కానీ ఆ రెండు కర్తవ్యాలు కూడా తానే నిర్వహించవలసినటువంటి తల్లికి అది అపారమైన బాధ్యత. కాబట్టి మా తండ్రి గారు చిన్నతనంలోనే మాకు చనిపోయారు. కానీ ఒక్కటి మాత్రం నిజం, మాకీ పుట్టువనకు పాండుక్ష్మాపాలుండు నిన్ను చూపి చనియ మహాత్మా. మా నాన్నగారు వెళ్ళిపోతూ అంటే శరీరాన్ని వదిలిపెట్టేసి వెళ్ళిపోతూ, ఒరే తండ్రి లేడు మీకని మీరు బెంగ పెట్టుకోకండి, తండ్రిగా నేను బ్రతికుంటే ఈ పుట్టువునకు నా బిడ్డలుగా మీరున్నందుకు, మీకు తండ్రిగా నేనున్నందుకు, నేనైనందుకు ఏ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తానో, ఏ రక్షణ మీకు కల్పిస్తానో అటువంటి కర్తవ్యాన్ని నిర్వర్తించడానికి, అటువంటి రక్షణ మీకు కల్పించడానికి, తండ్రిలా నిలబడడానికి మీకు కృష్ణుడు ఉన్నాడురా అని నిన్ను చూపించి వెళ్ళిపోయాడు. నిజంగా అలా జరిగిందా భారతంలో అంటే మాకు అలా అనిపిస్తూ ఉంటుంది. అది ధర్మరాజు గారి యొక్క హృదయం. ఎంత పవిత్రమైన హృదయమో చూడండి. అంటే ఇంత జటిలమైన సమస్య ఏర్పడింది ఇవాళ. కాబట్టి ఎవరితో చెప్పుకుంటాం? తండ్రి లాంటి వాడివి కాబట్టి నీతో చెప్పుకుంటున్నాం. పాండుక్ష్మాపాలుండు నిన్ను చూపి చనియ మహాత్మా. తండ్రి అయితే ఏం చేస్తాడు బిడ్డలకి అంటే, ధర్మరాజు గారు ఎంత గొప్పగా చెప్పాడో చూడండి. ఆపద గడవంబెట్టగా ఓపి శుభంబైన దాని నొడగొట్ప. తండ్రి ఏం చేస్తాడు అంటే ఆపదలు తొలగేటట్టు చేస్తాడు. పిల్లవాడి చెయ్యి పట్టుకుని, పిల్లవాడు తనని తాను రక్షించుకోలేని ప్రమాదకరమైనటువంటి సన్నివేశములు ఏ ఉంటాయో అటువంటి వాటి నుంచి తన బిడ్డని కాపాడుకుంటూ ఉంటాడు. వాడు తెలిసి కానీ తెలియక కానీ ఏదైనా పొరపాటు చేస్తాడేమోనని, ఏదైనా జటిలమైన సమస్య, క్లిష్టమైన పరిస్థితి ఏర్పడితే, నాన్న ఇది ఇలా చేయకు, ఇలా చేయరా అని కొడుకు కోసమని తాను కర్తవ్యాన్ని భుజాల మీద వేసుకొని కష్టపడి కొడుకుకి శుభాలు చేకూరుస్తాడు. ఆ కొడుకు సంతోషిస్తే తాను సంతోషిస్తాడు. తనకంటూ ఇంకా వేరు సంతోషం లేదు, బిడ్డ సంతోషం తన సంతోషం అంతే. కాబట్టి ఆపద గడువంబెట్టగా, మాకు వచ్చేటటువంటి ఆపదలు మా బుద్ధితో మేము తప్పుకోలేనివి ఏ ఉన్నాయో వాటిని తొలగించడానికి తండ్రిలా నువ్వు ఉన్నావు. నిజం కదూ. కృష్ణ పరమాత్మ అలా నిలబడకపోతే అసలు అరణ్యవాస అజ్ఞాతవాసాలు పూర్తయ్యేవా అంటే చెప్పడం చాలా కష్టం. అందుకే ఆపద గడవంబెట్టగా ఓపి శుభంబైన దాని నొడగోట్పను. మాకు ఏది శుభప్రదమో, ఏది మంచి చేస్తుందో అటువంటి దాన్ని మాకు చేకూర్చడానికి ఈ పుట్టువునకు, ఈ జన్మకి మా తండ్రి గారు చిన్నతనంలో వెళ్ళిపోతూ నిన్ను చూపించి వెళ్ళిపోయాడు. కాబట్టి కృష్ణ, నిన్ను కాకపోతే ఎవరిని ఆశ్రయిస్తాం? ఒక పని మీద వెళ్ళినప్పుడు ఈ పని మీకు చెప్తున్నానని అనుకోకండి, అండం కాదు, ఎంత అందంగా అనుబంధాన్ని ఆవిష్కరించాడో చూడండి. నీవు మాకు తండ్రి తర్వాత తండ్రి లాంటి వాడివి, కాబట్టి నువ్వు కాకపోతే మా బాగోగులు ఎవరు చూస్తారు? ఈ ఒక్క మాట చాలు కృష్ణ పరమాత్మ రాయబారానికి వెళ్ళడానికి సిద్ధపడ్డానికి. అంటే
మాటల చేత కార్యమును ఎంత గొప్పగా సాధించవచ్చో, అవతల వారిని తమ కార్యమునందు ఆనుకూల్యత పొందేటట్టుగా ఎలా చేయవచ్చో ధర్మరాజు గారి యొక్క మాటల వలన తెలుస్తుంది. ఇంత అందంగా కూడా మాట్లాడచ్చా, పెద్దల దగ్గరికి వెళ్ళినప్పుడు ఇంత బాగా మాట్లాడడానికి అవకాశం ఉంటుందా అనిపిస్తుంది. అంత చక్కగా మాట్లాడతాడు ధర్మరాజు. అది కాపట్యం కాదు, నిజంగా ఆయన యొక్క హృదయం. కాబట్టి సమయ